స్పష్టం చేస్తున్నారు. మేము అతి సామాన్యులం సార్. ఒక సామాన్యుడికి ఇల్లు అనేది ఎంత పెద్ద విషయమో అందరికీ తెలుసు సార్. చూస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసండి. ఆ ఇంటి కోసం మేము ఎంతగా న్యాయ పోరాటం చేస్తున్నామో మేము ఇల్లీగల్గా దేనికి మేము పాల్పడలేదు సార్. మేము కేవలం పవన్ కళ్యాణ్ గారిని కలిశానని, మా ఇళ్ళ సమస్య గురించి ఆయన చెప్పుకున్నానని చెప్పి వచ్చిన రోజు నుంచి ఎన్ని వేధింపులో, ఎన్ని బెదిరింపులో, అసలు మానసికంగా ఎంతగానో కృంగతీసేశారు సార్. అయినా సరే మేము తట్టుకుని ఉన్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారంటగా, ఆయన ఇస్తాడు, వెళ్ళి తీసుకోండి. ఏకవచనంగా సార్ అసలు ఆ మాటలతో మమ్మల్ని అసలు మానసికంగా చాలా బాధ పెట్టారండి. నన్నైతే నిన్ను రోడ్డుకు లాగుతాను, నీ పరువు తీస్తాను, నిన్ను అందరిలోనూ అవమానపరుస్తానని చెప్పేసి పార్టీ కార్యకర్తల ద్వారా నన్ను బెదిరించారండి. వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించారన్నా, నువ్వు ఎందుకు ఇస్తావు పవన్ కళ్యాణ్ దగ్గరికి? జనసేన దగ్గరికి